మౌన పోరాటం మౌన పోరాటం. అంటే నువ్వు రజనీ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళింట్లో లేవు, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదూ? చెప్పవే, నిజం చెప్పు. రాత్రంతా ఎక్కడ తిరిగొస్తున్నావు? మామ్, నువ్వు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నావు. 10 మందిలో ఇన్సల్ట్ కాకూడదనే మాట్లాడుతున్నాను. అరే, నేను ఇప్పుడు ఏం చేశాను మామ్? రాత్రి నా ఫ్రెండ్ కుముద మ్యారేజ్ ఉంటే అది నేను కలిసి ఆ మ్యారేజ్ కి వెళ్ళాం. నైట్ బాగా లేట్ అయ్యేసరికి అక్కడే ఉండిపోయాం. అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. మాట్లాడవే. అది కాదు మామ్. మాట్లాడు. హలో మ్యామ్, నేను ప్రసన్న. హలో, హోటల్ రిసెప్షన్స్ ని మాట్లాడుతున్నాను. చెప్పు. మీరు రాత్రి దిగిన హోటల్ రూమ్ లో మీ వాచ్ మర్చిపోయారు. మీరొచ్చి కలెక్ట్ చేసుకోండి, నేను ఇక్కడ చెప్పేసి వెళ్తాను. ఓకే. అది కాదు మామ్. నైట్ అంతా హోటల్లో ఉన్నావా? నాకు అబద్ధం చెప్తావా? చెప్పు. నైట్ హోటల్కి ఎందుకెళ్ళావే? ఎందుకెళ్ళావు? మామ్, నన్నే కొడతావా? కొట్టక. నైట్ నువ్వు చేసిన దానికి హోటల్లో ఉంటే ఇంకా ఏదేదో ఊహించేసుకోవడమేనా? ఏ హోటల్కి వేరే పనుల మీద వెళ్ళరా? బిజినెస్ పనుల మీద మీరెక్కడ హోటల్స్ లో దిగరా? పెళ్లిళ్ళకి, రిసెప్షన్లకి హోటల్ రూమ్ లో తీసుకోరా? ఊరికే ఎందుకు మమ్మీ డౌట్స్? మ్యారేజ్ లో లేట్ అయితే అక్కడే ఉండిపోయా, దానికి డౌట్ పడాలా? వాచ్ అక్కడే వదిలేస్తే అదేమైనా క్రైమా? దానికి కొట్టిస్తావా? నేను కాబట్టి నిన్ను కొట్టి ఊరుకున్నాను. నువ్వు చెప్పింది విన్నాను, నమ్మాను కూడా. అదే మీ డాడీ వింటే ముందు నీ ఒంటి మీద చెయ్యి చేసుకోడు, నీ చెయ్యి పట్టుకుని ఏకంగా హోటల్కే లాక్కుని వెళ్తాడు. అక్కడే విషయం ఏంటో తేల్చుకునేవాడు. మళ్ళీ చెప్తున్నాను రుద్ర, ఈ వరల్డ్ ఎంత స్పీడ్ అయినా, ఇంటర్నెట్ 5G 6G అయినా కూడా ఆడపిల్ల ఆడపిల్లే, అది ఎప్పటికీ మారదు. సొసైటీ ఆడపిల్లని చూసే చూపు మారదే, అది గుర్తుంచుకో. అమ్మ ఏదేదో చెప్తోంది, కాని మమ్మీకి తెలియదు కదా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని. దేవస్య ధీమహి
నేను వాడికి డోర్కి 20 అడుగుల దూరంలో, గేటుకి 10 అడుగుల దూరంలో వాడొచ్చి నన్ను గుద్దుకున్నాడక్క. ఆ పెనుగులాట్లో వాడి మంకీ క్యాప్ లాగేశాను. వాడి చైన్ తెగిపోయింది. అలాగే వాడి పాకెట్ కూడా చిరిగిపోయింది. రఫ్గా ఈ ప్లేస్లోనే గుద్దుకునుంటుంది. ఇక్కడే పెనుగులాడుంటే వాడి షర్ట్ ఇలా లాగుంటుంది. లోపలే ఆధారం దొరకలేదే. ఇక్కడ కూడా ఏం దొరకలేదు. అక్కడేదో పేపర్. జ్యువెలరీ షాప్ బిల్లు. కస్టమర్ పేరు దామోదర్. అక్క, ఆ పాకెట్ చింపినప్పుడు ఏదో పేపర్ పడిందక్కా.